దైవ సరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన సంఘం అంతటి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడి సంవత్సరం అంతా కూడా మా కుటుంబాన్ని ఎంతగానో కాచి కాపాడి మమ్మల్ని పోషించి సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. మేము ముందున నిలబడి ఉన్నాం కానీ నాకు తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు లేని పరిస్థితి ఏర్పడింది. మాకు మీకు అందరికీ తెలిసిన విషయం, మా అత్తగారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. శారీరకమైన నా తల్లి కన్నా కూడా మా అత్తగారు నాకు తల్లై అత్తై అన్నీ తానే మా కుటుంబాన్ని ఎంతగానో నడిపించిన వ్యక్తి. అనుకోని రీతిగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు 4 గంటల్లో. అయితే మనం అనుకుంటాం మనుషులు సదాకాలం మనతో ఉంటారేమో అనుకుంటాం, కానీ ఎవరైనా ఎప్పుడైనా వదిలేసి వెళ్ళిపోతారు మనల్ని. ఎంతగానో మరి మేము ఎవరు లేని వారికి అయిపోయామండి. అలాగే నా తండ్రి సమానులు, శారీరకమైన తండ్రి కాకపోయినా నాకు నా కుటుంబానికి పరలోకానికి నడిపించిన నా ఆత్మీయుల తండ్రి కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మమ్మల్ని ఇద్దరు కూడా అనాథలుగా చేస్తూ వదిలేసి వెళ్ళిపోయారు. మాకు ఇంకా ఎవరున్నారు ప్రభువా అని రోజు కూడా నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మాకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చి అత్తగారు ఏంటి, నా తండ్రి ఏంటి, ఆత్మీయమైన తండ్రి ఏంటి ఆలోచన చెప్తూ ఇరువురు కూడా ఆర్థికంగా కూడా మాకు సహాయంగా చేసి మా కుటుంబాన్ని నడిపించిన వ్యక్తులు లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉందండి. మేము ఎవరితో కూడా షేర్ చేసుకోలేము. తండ్రిని తల్లిని కూడా కోల్పోయి ఉన్నామండి. మీ మధ్య మేము మా కోసం ప్రార్థన చేయండి. మాకు ఎవరు లేరు, దేవుడు తప్ప ఇంకెవరు మాకు నడిపించేవారు లేరండి. మా కోసం ప్రార్థన చేయండి. నా తండ్రి, నా ఆత్మీయమైన తండ్రి ఎంతగానో మా ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడానండి ఇంచుమించు 4-5 గంటలు కూర్చొని దేవుని వాక్యము చెప్పడమే ఆయన పని. నేను బుక్ తీసుకొని రాసుకోవడం, ఆయన చెప్పడం. అనుకోని రీతికి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మీరు అందరూ అనుకోవచ్చు రవి గారిని చూసి రవి గారు అనుకోవచ్చు, కానీ నా భర్త కోసం నా తండ్రి చాలా ప్రయాసపడ్డారండి. ఎంత ప్రయాసపడ్డారంటే చాలా ప్రయాసపడి ఆయన ఒక నూతనమైన మనిషిగా మార్చిన ఆత్మీయమైన తండ్రి. దేవుని స్తోత్రం చెప్తామండి. సంపూర్ణంగా నా కుటుంబాన్ని రక్షించారు నా తండ్రి. పరలోకానికి మార్గాన్ని చూపించి వెళ్ళిపోయారు ఆయన. మా అత్తగారు చనిపోయిన తర్వాత మేము చాలా నిరుత్సాహం అయిపోయాము. పాస్టర్ దగ్గరికి వచ్చి ఏ కష్టం వచ్చినా కూడా ఆయన దగ్గరికి వచ్చి చెప్తే ఎప్పుడు నేను ఉన్నాను కదమ్మా, నిన్నాను కదా అంటూ ఉండేవారండి. అన్ని విధాలుగా మాకు సహాయం చేసిన వారిద్దరిని కూడా మేము కోల్పోయాము. ప్రార్థన చేయండి మా కోసము. మా అత్తగారు చనిపోయిన తర్వాత అయితే మా పరిస్థితులు చాలా దారుణం అయిపోయిందండి. ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా ఈ ఉదయం నేను పడుకొని లేస్తున్నాను, ఈ పూట ఎలాగ గడుస్తుంది ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకొని నీతిమంతులు భిక్షం ఎత్తుకోరని దేవుని వాక్యంలో ఉందండి. నేను వాక్యం చెప్పట్లేదు కానీ కీర్తనలు 37లో ఉందండి. నేను చిన్నవాడినై ఉంటుంది, ఇప్పుడు ముసలివాడినై ఉంటుంది, అయినను నీతిమంతులు విడువబడట కానీ వారి సంతానము భిక్షం ఎత్తుకొనట కానీ నేను చూడి ఉండలేదు అని దేవుని వాక్యంలో ఉంది. ఆ వాక్యాన్ని ఎత్తుకొని ప్రార్థన చేసేటండి. ప్రతిరోజు కూడా నా పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేసి మా దినములన్నీ కూడా నడిపించారండి. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మా కోసం ప్రార్థన చేయండి.
ముఖ్యంగా దేవాది దేవునికి వందనాలు. ఇటువంటి సంఘానికి మా కుటుంబాన్ని నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలండి. హల్లెలూయా. ఇటువంటి ఆత్మీయమైన తండ్రిని నాకు ఇచ్చారు. తల్లిని తండ్రిని నాన్న బట్టి కూడా దేవునికి వందనాలు. ఇంకా నా తండ్రిని నేను ఎవరిలో చూడాలనుకుంటే రాజ్ కుమార్ మాస్టర్ గారు మాకు ఇంకా తండ్రి ఆయనే. మరణ పర్యంతం కూడా మమ్మల్ని విడిచిపెట్టద్దండి. ఎంతగానో ప్రేమించిన వారి ఇద్దరు కూడా మాకు దూరం అయిపోయారు. మా కోసం ప్రార్థన చేయండి మీరందరూ కూడా. దేవుళ్ళ ఇంకా మేము నమ్మకంగా ఉండి దేవుని సన్నిధికి వచ్చినది మొదలుకొని కూడా దేవుడు ఏ పని అయితే మాకు అప్పచెప్పుకున్నారో ఆ పనిని మేము నమ్మకంగా చేస్తున్నామండి అని అనుకుంటున్నాము. కానీ ఎక్కడో ఏదో లోటు ఉందేమో మాకు తెలియదు. కానీ దేవుని పని మేము నమ్మకముగా చేసి దేవుని పొందుకొని ఇదే సంఘములో నా కుటుంబం అంతా స్థిరపడి దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని మా కోసం ప్రార్థన చేయమని ఈ యొక్క సాక్ష్యాన్ని చెప్పి ముగిస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన దేవుని దాసులకు వందనాలు చెల్లించుకుంటున్నానండి.